Mhm.
మింగు. నవ్వులు మరి. బుక్ బుక్ పెన్ తెచ్చుకోండి అందరూ. అఫర్మేషన్స్, జర్నలింగ్ అఫర్మేషన్స్ ఉంటాయి లాస్ట్ లో. అఫర్మేషన్స్ కావాలంటే నేను గ్రూప్ లో అయినా తర్వాత ఆ, తీసి కాపీ పేస్ట్ చేస్తాను నేను. జర్నలింగ్ అయితే ఇక్కడే చేయాల్సింది ఉంటది కొన్ని. ఒక 5 minutes చూసి స్టార్ట్ చేస్తానులేండి. చేసుకోరా ఎవరు వీడియోస్ లో ఉన్నాయి అందరి. నిన్న నిన్న పొద్దున జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అయినట్లున్నారు. నిన్న ఏం చెప్పానో ఒకసారి చెప్తాను నేను. ఈ లోపు ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవుతారు. జస్ట్ స్టార్టింగ్ హోమ్ చాంటింగ్ చేయించిన్నాను. అప్పుడే లేసి అంటే కొంచెం బాగుంటది పొద్దున్నే అనేసి కాన్షియస్ లేకి వస్తారని హోమ్ చాంటింగ్ చేయించి జస్ట్ విజువలైజేషన్ సెట్ అవుతాదా లేదా ఒక్కొక్కరికి అంటే కొందరు విజువలైజ్ చేయగలుగుతారు, కొందరు చేయలేరు అన్నట్లు కొంచెం 4 5 ఎలిమెంట్స్ ను విజువలైజేషన్ చేయించిన ఆ ఓం చాంటింగ్ తర్వాత. తర్వాత స్టెప్ బై స్టెప్ మనం ఈ 11 days ఏం చెప్తాం అనేది చెప్పినా అనమాట. ఈ 11 days ది ఒక్కొక్క ఈచ్ డే పూర్తిగా చెప్పలేదు, మళ్ళీ మిడిల్ లో స్టాప్ చేసిన. అవి కూడా ఒక 5 days
5 days చెప్పి తర్వాత స్టాప్ చేసి ఇంక ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. పూర్తిగా మనం మనీ మేనిఫెస్టేషన్ అనేది మన మన దాంట్లో కొంచెం ఎక్స్పర్ట్ కదా, మనీ మేనిఫెస్టేషనే కదా నాది మెయిన్. సో మనీ గురించి మాత్రమే ఉంటుంది ఇది దీంట్లో. ఇన్నర్ చైల్డ్ అంటే ఇన్నర్ చైల్డ్ గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది నార్మల్ గా. మొత్తం టోటల్ వెళ్ళదు కానీ జస్ట్ ఇన్నర్ చైల్డ్ నుంచి టచ్ అయ్యి మనం చిన్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఎట్లుంటాయి అన్నట్లు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నిన్న. తర్వాత ఇంకా ఆరా ఆరా అనేది విజువలైజ్ చేయించాను అనమాట. ఆరా అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో ఆరా కరెక్ట్ గా విజువలైజ్ చేసినారంటే ఆ నెగిటివిటీ అనేది రాదు. అక్కడే కొంచెం పాజిటివిటీ గెయిన్ అవుతుంది. రిజల్ట్ అనేది తర్వాత మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకున్న హీలింగ్ కానీ స్టార్ట్ అవుతుంది, వర్క్ అవుతుంది. ఫస్ట్ మన ఆరా అనేది బ్రైట్ గా ఉండాలి. ఈ మిడిల్లో 2 days తర్వాత నేను ఒక రోజు చూసుకొని ఏదైనా మంచి రోజు ఉంటే చూసుకొని ఆరాకు పౌర్ణమి స్పెషల్ డేస్ అయితే ఇంకా అది చాలా పవర్ఫుల్ గా ఉంటది. అట్లా ఏవైనా ఈ 11 days ఈ టైంలో ఒక మంచి రోజు ఏదన్నా చూస్తా నేను క్యాలెండర్ చూసి మంచి రోజు ఉందంటే ఆ రోజు క్యాండిల్ ఫోకస్ మొత్తం 1 hour మొత్తం నేను ఆరా ఈ చక్రాస్ మీదనే పెడతాను. ఉమ్, తర్వాత ఇంకా ఇన్నర్ చైల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. అయిపోయింది, 1 hour అయిపోయింది, కంప్లీట్ అయింది. అదే చెప్పింది ఆరా విజువలైజేషన్. ఒకసారి ఈ రోజు రిపీట్. ఎక్కువసేపు పడుతుంది మేడం ఆరా విజువలైజేషన్. అదే మనకు దగ్గర దగ్గర 20-30 minutes పడుతుంది. నేను జస్ట్ ఓకే, మీరు ఇంతకు ముందు ఫ్రీ దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వలేనట్లున్నారు కదా ఆరా టైంలో, ఆరా చేయించినప్పుడు. ఓకే, ఎట్లుంటదంటే ఆరా అంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పౌర్ణమి ఉందా? పౌర్ణమి రోజే పెడతాంలేండి. పౌర్ణమి ఉందంట, నేను చూస్తాను ఒకసారి. పౌర్ణమి రోజే పెడతాను మీకు, నైటే చేయిస్తాను నేను. ఆ రోజు వాటర్ది కూడా చేయిస్తాను నేను. ఆ, గాజు గ్లాస్ ఉంటే మరీ మంచిది. ఆ ముందు రోజు అన్ని చెప్తాను నేను. ఇప్పుడు జస్ట్ ఆరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మాధవి మేడం అడిగింది. ఆరా ఆరా ఏంటంటే ఇప్పుడు చక్రాస్ ఐడియా ఉన్నాయి కదా, రూట్ చక్ర మొత్తం ఈ 7 చక్రాస్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే బయట ఆరా అనేది బ్రైట్ గా ఉంటే లోపల చక్రాస్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. మన ఆరానే బ్రైట్ గా లేదంటే చక్రాస్ బ్యాలెన్స్డ్ గా ఉండవు. చక్రాస్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ గా ఉండవో ఈచ్ చక్రాకు, అది చాలా పెద్ద టాపిక్ చక్రాస్ గురించి. ఈచ్ చక్రాకు ఒక్కొక్క ఏరియా అఫెక్ట్ అవుతా వస్తుంది మనలో. ఆ చక్రాస్ బ్యాలెన్స్ అనేది తప్పిపోయినప్పుడు బ్లాక్స్ అనేవి ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే అందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే బల్బు, చిన్న బల్బు ఉంటది కదా, లోపల ఇట్లా ఫిలమెంట్స్ ఉంటాయి కదా, ఒకదానికి ఒకటి అటాచ్ అయి ఉంటాయి ఫిలమెంట్. ఇట్లా 3 ఉంటాయి. ఒక్కొక్క ఫిలమెంట్ ఒక్కొక్క ఆరా లాగా. ఒక్క ఫిలమెంట్ కట్ అయినా కూడా బల్బు లైటింగ్ రాదు, బల్బ్ వెలగదు. బయట షీల్డ్ లేకున్నా కూడా గ్లాస్ లేకున్నా కూడా లోపల లైటింగ్ వస్తాదా మనకు? వస్తాది కానీ బ్రైట్ గా రాదు. వస్తాది కానీ బ్రైట్ గా రాదు. ఆరా అంతా ఇంపాక్ట్ చూపిస్తుంది మన మీద. అందుకు ఆరా అనేది ఎప్పుడు మనము కరెక్ట్ గా ఉందా లేదా, ఒక్కొక్కసారి సెల్ఫ్ ఆరా కూడా మనం చేసుకోవచ్చు. అది కూడా నేను చెప్తాను, నేను చూసుకోవచ్చు అనమాట. అంటే మనకు అర్థమవుతుంది మన ఆరా బ్యాలెన్స్డ్ గా ఉందా, బ్రైట్ గా ఉందా లేదా, చక్రాస్ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయా, ఆరా బ్రైట్ గా ఉందా లేదా అనేది అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుంది అంటే నెగిటివిటీ ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ మనల్ని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే వాళ్ళ మాటలతో, అప్పుడు మన ఆరా చాలా లోగా డల్ గా ఉందని అర్థం. వాళ్ళు ఏదైతే నెగిటివిటీ మనలో నింపాలనుకుంటున్నారో దానికంటే ఫాస్ట్ గా ఇంకా ఎక్కువ స్టోర్ అవుతారు మనకు. అట్లాంటి టైంలో ఆరా అనేది అసలు మనకు చాలా డల్ గా ఉంటది. బ్లాక్స్ అన్ని ఒకదానికొకటి స్టోర్ అవుతాయి. మనీ కావచ్చు, రిలేషన్షిప్, కెరీర్,
ఏ ఒక్క ఏరియా ఎఫెక్ట్ అయినా మిగతా ఏరియాలు కూడా ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ అవుతా వస్తాయి. ఇది నార్మల్ గా ఒక్కొక్కటి సపరేట్ చెప్తారు. అది కరెక్ట్ కాదు. ఆ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కాదు. అది బిజినెస్ చేసుకోవడానికి చెప్తారు. కానీ 4 ఏరియాస్ ఉంటాయి మేజర్ గా: హెల్త్, రిలేషన్షిప్, కెరీర్, మనీ. వీటిలో ఏ ఒక్క ఏరియా, ఇప్పుడు మనీ, మీకు మనీ పరంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయంటే రిలేషన్షిప్ కూడా ఇష్యూస్ ఉంటాయి ఆటోమేటిక్ గా. మనీలో బ్లాక్స్, రికవరీ అమౌంట్స్, సంథింగ్ ఏవో ఒకటి మనీ మనీ పరంగా ఇష్యూ వచ్చిందంటే ఒక్కసారి మీ రిలేషన్షిప్ కరెక్ట్ గా ఉందా లేదా థింక్ చేయండి. ఇవన్నీ టాపిక్ లేకి వెళ్ళను నేను, జస్ట్ జస్ట్ చెప్తాను నేను. ఫ్రీ దాంట్లో ఎవరైనా అంటే టేస్ట్ చూపిస్తారు. అటు నేను ఏంటంటే టేస్ట్ చూపించడం కొంచెం ఎక్కువ వడ్డిస్తా అంతే. నాకు వాళ్ళకు కొంచెం తేడా. మనీ మనీ బ్లాక్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ బ్లాక్స్ ఉంటాయి. ఒక్కసారి మనీ బ్లాక్స్ ఉండే ప్రతి ఒక్కరు రిలేషన్షిప్ బ్లాక్స్. మీరు మీ హస్బెండ్ కానివ్వచ్చు, మీరు మీరు ఇన్లాస్ కానివ్వచ్చు, అత్త మామలు, అమ్మ తరపు వాళ్ళు, పిల్లలు, ఎక్కడో ఒక దగ్గర బ్లాక్ అనేది ఉంటది. అంటే మనీ స్ట్రక్ అయిందా, ఇక్కడ కూడా రిలేషన్షిప్ లో కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇది నేను 100% చెప్తాను నేను. హెల్త్ హెల్త్ కూడా ఎక్కడో ఒక దగ్గర స్ట్రగుల్ అవుతా ఉంటది. కెరీర్ కెరీర్ మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఒక్క ఏరియా ఎఫెక్ట్ అయ్యింది, ఒక్క ఏరియా మీదనే మనం ఫోకస్ చేస్తాం. ఒక్క ఏరియా మీదనే మనం ఫోకస్ చేస్తామంటే మనీ అందరికీ కావాలి. మనీ ప్రతి ఒక్కరికి కావాలి. మెయిన్ మనకు కనిపించేది మనీ మాత్రమే కనిపిస్తుంది. మనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ మాత్రమే. మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, నెల వచ్చేసరికి మాకు సరిపోవడం లేదు, ఎంత సంపాదిస్తానో మిగలడం లేదు, ఇది మాత్రమే మనం అనుకుంటాం. కానీ మేజర్ ప్రాబ్లం అక్కడ ఉండదు. అది బ్లాక్ అయ్యింది అంటే ఈ మూడింట్లో ఏదో ఒకటి అయితేనే ఇది బ్లాక్ అవుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకా డెప్త్ గా చెప్తే ఇది మళ్ళీ ఇంకా మేనిఫెస్టేషన్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. మనం మనీ బ్లాక్స్, ఇన్నర్ చైల్డ్ మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకునేది ఈ రోజు టాపిక్. ఓకేనా మేడం? ఓకే. ఉమ్. ఏదైనా ఇట్లా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, పర్లేదు. చెప్తాను, బేసిక్ గానే చెప్తాను, అర్థమయ్యేటట్లు చెప్తాను. మెయిన్ అర్థం కావాలి కదా. స్టార్ట్ చేస్తానులేండి. ఇన్నర్ చైల్డ్ అంటే ఐడియా ఉందా మేడం? ఇన్నర్ చైల్డ్ అంటే ఐడియా లేదు. ఇన్నర్ చైల్డ్ అంటే మన చిన్నప్పుడు 8 ఇయర్స్ నుంచి, 8 ఇయర్స్ బిలో 7 ఇయర్స్ కే ఊహ తెలుస్తారు మనకు. 8 ఇయర్స్ నుంచి ఆ ఒక 16, 17 ఆ ఏజ్, ఆ ఏజ్ అనే కాదు, మనం సొంతంగా ఎర్నింగ్ స్టార్ట్ చేసేంత వరకు అనుకోండి. సబ్ కాన్షియస్ మైండ్ లో ఆటోమేటిక్ గా పక్కన వాళ్ళ మాటలే ఎక్కువ స్టోర్ అయిపోతాయి. ఇప్పటికి కూడా అదే స్టోర్ అవుతాయి. కానీ ఆ ఏజ్ లో మనమేం సొంతంగా చేసుకోలేం కదా. చేసుకున్నప్పుడు ఆపోజిట్ పర్సన్ ని ఏదైనా అడుగుతాం మనం. ఏదైనా సిచ్యుయేషన్ ఎమోషనల్ గా కానివ్వచ్చు, ఫిజికల్లీ కానివ్వచ్చు. ఫస్ట్ మనము ఎమోషనల్వి తెలుసుకుందాం. ఎమోషనల్ బ్లాక్స్ ఎట్లా చైల్డ్హుడ్ నుంచి ఎట్లా స్టోర్ అవుతా వస్తాయి అనేది తెలుసుకుందాం. మన చిన్నప్పుడు మనం హర్ట్ అయి ఉంటాము. మన చిన్నప్పుడు ఏదో ఒక విషయానికి ఎమోషనల్ గా హర్ట్ అయి ఉంటాము. తర్వాత మన పేరెంట్స్ లో ఏదైనా అడుగుతాము. అడిగితే వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఎందుకు, మన దగ్గర ఇంత లేదు అమౌంట్, మనం కష్టంగా ఉంది, మనకు నెల గడవడమే కష్టంగా ఉంది, డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తాయా, లేక ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. మనం ఇలాంటి మాటలు వింటానే పెరిగినాం అన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో అక్కడనే స్టాప్ చేయాలన్నట్లు ఇట్లనే మాట్లాడతారు పెద్దవాళ్ళు. అది కరెక్ట్ కాదు. అప్పుడు ఏమైతుంది, ఆ ఇన్నర్ చైల్డ్ కు మనం అప్పుడు చిన్నగా ఉంటాం కదా, ఆ చిన్న పాపకు ఏమనిపిస్తుంది? ఓహో, డబ్బులు సంపాదించడం చాలా కష్టము, ఎంత సంపాదించినా కూడా మనం రిచ్ అవ్వలేము,
ఇట్లాంటివన్నీ స్టోర్ అయిపోతాయి. అంటే ఆ నమ్మకం అనేది ఒకటి దృఢంగా అప్పుడే పాతుకుపోతుంది మైండ్ లో, ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో. అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, అది తర్వాత ఆ బేబీ పెద్ద పెద్ద అయ్యి పెరుగుతా పెరుగుతా వస్తా ఉంటది. సేమ్ ప్యాటర్న్ అనేది ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వదు. సేమ్ జాబ్ చేస్తాది, అప్పుడు కూడా అదే ప్యాటర్న్ లో ఉంటది. ఎంత సంపాదించినా నేను ఇంతే సేవ్ చేయలేను, కోట్లు కోట్లు డబ్బులు రాదు, లక్షలు లక్షలు రాదు అక్కడికి. తర్వాత మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా అదే ప్యాటర్న్ లో ఉంటది. అబ్బాయి కానివ్వచ్చు, అమ్మాయి కానివ్వచ్చు, ఎవరైనా కానివ్వచ్చు, అదే ప్యాటర్న్ లో ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళు ఏదైతే అనుకొని ఉంటారో లిమిటింగ్ బిలీఫ్, ఏదైతే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయిపోయిందో అదే నడుస్తా వస్తుంది. అది ఉండడం వల్ల వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ అమౌంట్ అనేది వాళ్ళ దగ్గరికి రాదు, అట్రాక్ట్ అవ్వదు, యూనివర్స్ అనేది దగ్గరికి ఇవ్వదు. అది మనం ఎట్లా హీల్ చేసుకోవాలి? ఓన్లీ మనీ గురించే కాదు, రిలేషన్షిప్ లో, కెరీర్ లో, ప్రతి హెల్త్ లో, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి ఎక్కడ ఒక దగ్గర స్ట్రక్ అయి ఉంటాము. ఇప్పుడు ఆ ఏరియా, ఆ ఏజ్ కి వెళ్ళి మనము అక్కడ ఆ చిన్న పాపను హీల్ చేసుకోవాలా. చిన్న పాపను అంటే మనల్ని, ప్రతి ఒక్కరికి మీరు గుర్తున్నారా చిన్నప్పుడు ఎట్లున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు కూడా ఇప్పుడు కలుస్తారు ఈ విజువలైజేషన్ లో. ఇది చక్రాస్ హీలింగ్ లో, వీటన్నిటిలో మన బేబీస్ ని మనం కలుస్తామన్నమాట, మన ఇన్నర్ చైల్డ్ ని. ఇన్నర్ చైల్డ్ అని ఎక్కువ వింటా ఉంటాం కదా. ఇన్నర్ చైల్డ్ అంటే మన చిన్నప్పటి బేబీ. 8 ఇయర్స్ కావచ్చు, 8 ఇయర్స్ లో ఇంట్లో జరిగినటివి, ఇంట్లో చాక్లెట్ కొనిపిమంటే అదంత డబ్బులు వద్దు లేదు అట్లా చెప్పడము, మనం కొనలేము, తినకూడదు, ఏదో ఒకటి అంటారు. అక్కడ ఒక బ్లాక్ అనుకోండి. లేకపోతే బట్టలు కొనిపియమంటే అంత అంత రేటు పెట్టి ఎందుకు, దానికి అందరికి వస్తాయి, ఏదో ఒకటి ఇట్లా ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు మనం కూడా మన పిల్లల్ని అంటాము, కానీ అనకూడదు, అది తప్పు. దాన్ని వేరే విధంగా పాజిటివ్ గా చెప్పాలి. అట్లా అనకుండా ఇప్పుడు కాదు, నెక్స్ట్ కొనిస్తా, తీసుకుందాం, అది తీసుకుందాం. అక్కడ మీరే మీ పిల్లల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నారు. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దవి ఏమైనా టాయ్స్ అట్లా అడిగినారనుకోండి, చిన్నవి తీస్తాను. దాని ప్లేస్ లో అది బాగలేదు, పాడైపోతుంది, అది ఊరికే పోతుంది, ఇది తీసుకో గట్టిగా ఉంది అని అంటే మైండ్ ని నేను వాష్ చేస్తా. వాడు పెద్దది కావాలనుకున్నప్పుడు లేదు, దాన్ని చిన్న దాని మీదకి క్యూట్ గా ఉంది అన్నట్లు దాని మీదకి చేంజ్ చేయిస్తా నేను. అట్లా అంటే అట్లా మార్చాలి మనం. కానీ కొనిపియాలా, అడిగిన వెంటనే కొనిపియాలా. అది 1000 రూపీస్ కొనిపియద్దు మీరు. 10 రూపీస్ ఉంటది కదా, అది కొనిపియండి. 1000కి 10కి ఎక్కువ ఉంది కదా వేరియేషన్ అనేది. వాడి కోరిక, వాడికి అది కావాలి, నేను అడిగిన వెంటనే అది వచ్చింది అనేది ఉంటది. మనం ఒకవేళ వాడికి అది ఇవ్వకుండా ఏదో ఒకటి చెప్పి, రీజన్ చెప్పి వాడిని అక్కడ స్టాప్ చేసినాం అనుకోండి, అంటే నేను అది తీసుకోలేను, నాకు రాదు అది అని అక్కడ బ్లాక్ స్టోర్ అవుతాది వాడి మైండ్ లో. అట్లాంటి స్టోర్ అయినవి మన దగ్గర ఎన్నో ఉంటాయి. దాని వల్ల ఇప్పుడు ఏదైతే మనకు బ్లాక్స్ అన్ని క్రియేట్ అయి ఉన్నాయో అవన్నీ అవి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇది నాకు కూడా డ్రీమ్స్ వస్తా ఉంటాయి. మనము స్కూల్ డేస్ లో ఎగ్జామ్స్ అప్పుడు కానివ్వండి, కాలేజ్ డేస్ లో ఎగ్జామ్స్ అప్పుడు కానివ్వండి, ఫ్రెండ్స్ తో ఏవైనా ఇట్లాంటి మూమెంట్స్ ఎక్కువ కొందరికి రిపీటెడ్ గా వస్తా ఉంటాయి డ్రీమ్స్ లో. అందరితో ఫ్రెండ్స్ ని కలిసినట్లు నాకు నాకు ఎగ్జామ్స్ ఎక్కువ వస్తా ఉంటాయి. చదివేదాన్ని ఎగ్జామ్ నా ముందు క్లాస్ ఫస్ట్ ఉంటాను కదా, నా ఫ్రెండ్ తను బిట్స్ ఇవి ఉంటాయి కదా, బిట్స్ ఉంటాయి కదా, బిట్స్ మాత్రం షేర్ చేసేదన్నమాట. వాటి కోసం వెయిట్ చేస్తాను. నాకు ఇప్పటికి కూడా అవి నాకు వస్తాయి. అంటే నేను ఆడ హీల్ అవ్వాలి, నేను ఆడికి వెళ్ళి ఇప్పటికి కూడా వస్తాయి నాకు. ఆ 10th స్కూల్ డేస్ లో ఉంటా చూడండి, ఆ ఏజ్ లోనే వరుస కూర్చొని ఎగ్జామ్ రాస్తా అన్నట్లు. నేను ఎంత రాసినా పేపర్, ఎంత రాస్తున్నా కూడా పేపర్ ఏమో అది అవ్వదు, ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు.
అదే హీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్లాక్ అనేది ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు స్టెప్ వేసినాం, ఇది కూడా కెరీర్ మంది. అది స్టడీస్ కెరీరే కదా. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ మనము మన లిమిటింగ్ బిలీఫ్స్ ఇక్కడ స్టాప్ చేస్తున్నాయంటే దీనికి బీజం ఎక్కడ పడింది? నేను ఎప్పుడైనా స్ట్రక్ అవుతున్నానంటే ఎగ్జాంపుల్ గా నన్నే తీసుకొని చెప్తున్నా మీకు. నేను ఎప్పుడైనా స్ట్రక్ అవుతున్న డౌట్ వచ్చింది అంటే అక్కడ నాకు ఎప్పుడో ఉన్నాయి కదా ఓల్డ్వి, అక్కడ నేను వెళ్ళి హీల్ చేసుకోవాలా. అక్కడ నేను హీల్ చేసుకున్నానంటే ఇక్కడ నేను అసలు డౌట్ అనేది రాదు, బ్లాక్స్ అనేవి ఉండవు, లిమిటింగ్ బిలీఫ్స్ ఉండవు. అంటే మన థ్రోట్ చక్ర ఐడియా ఉందా? ఇక్కడ మనం ఏదైనా మాట్లాడాలి చెప్పాలి అనేటివి కొన్ని ఇట్లే స్ట్రక్ అవుతాయంట, బయటికి చెప్పలేమంట. బ్యాలెన్స్డ్ గా లేనప్పుడు ఏవైనా కెరీర్ లో ఇట్లా ఏవైనా ఉన్నప్పుడు మాట్లాడలేము, బయటికి రావవి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్ కి అట్లా చెప్పినా అనమాట. ఇప్పుడు కూడా నాకు వస్తా ఉంటాయి అవి. ఓకే. ఇన్నర్ చైల్డ్ అంటే అర్థమైందా మేడం? అన్మ్యూట్ చేసుకోండి. అర్థమైందా? సింపుల్ గా చెప్పాలంటే ఒక్క మాటలో, ఉమ్, మనం చిన్నప్పుడు ఏమైనా హర్ట్ అయి ఉంటాం కదా, అవి ఇప్పుడు ఆ ఏజ్ లోకి వెళ్ళి మనం హీల్ చేసుకోవాలన్నమాట. ఏదైతే పార్ట్ లో ఏదైతే సిచ్యుయేషన్ ఉంటుందో ఎమోషనల్ గా కానీ ఫిజికల్ గా కానీ అందులోకి వెళ్ళి ఆ ఏజ్ లోకి వెళ్ళి హీల్ ఇన్నర్ చైల్డ్ ని మనం హ్యాపీ చేసినామంటే అక్కడ ఆ బ్లాక్ అనేది తొలగిపోతుంది. ఆ బ్లాక్ తొలగిందంటే ఇమీడియట్ గా ఇప్పుడు ఏవైతే బ్లాక్ అనేది అదే మనీలో కావచ్చు, రిలేషన్షిప్ లో కావచ్చు, కెరీర్ లో కానివ్వచ్చు, ఏదైనా హెల్త్ కానివ్వచ్చు, ఇప్పుడు ఏదైతే బ్లాక్ ఉందో అది నిదానంగా క్లియర్ అవుతుంది. ఇది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయిందనమాట. మేనిఫెస్టేషన్ ఈ మధ్య కాలంలో మీరు బాగా విన్నట్లయితే సైంటిఫిక్ మేనిఫెస్టేషన్, న్యూరోలింగ్విస్టిక్ మేనిఫెస్టేషన్, ఇవన్నీ వింటా ఉంటారు. డబ్ల్యూహెచ్ఓ కూడా ఆమోదించేసింది. హోపనపోనో మొత్తం అంతా క్లయింట్స్ ఇది పేషెంట్స్, జైల్లో ఉండే క్లయింట్స్ వీళ్ళ మీదనే చేసింది. అక్కడ నుంచే రిజల్ట్స్ వస్తేనే తర్వాత అంతా స్ప్రెడ్ అయితే వచ్చింది ఇది. కానీ ఇది ఎక్కువ నమ్మడం లేదు. అంటే ఒక మ్యాజిక్ లాగా కొట్టి పడేస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది, బాగా తెలుస్తుంది జనాలకు కూడా. ఇప్పుడు అందరూ ఐస్ క్లోజ్ చేసుకోండి, నేను మెడిటేషన్ పెడతాను. నేను జస్ట్ మీ ఏదో ఒక ఏజ్ లోకి వెళ్ళి, ఇప్పుడు మీ ప్రతి ఒక్కరికి ఒక బ్లాక్ ఉంటుంది. ఎవరికి ఏ బ్లాక్ ఉందో ఒకసారి నోట్స్ పెన్ తెచ్చుకున్నారా? ఫస్ట్ మీకు ఏవైతే నెగిటివిటీస్ ఉన్నాయో రాయండి. నెగిటివిటీస్ రాయండి, నోట్ చేసుకోండి. మీరు నెగిటివ్ గా ఫీల్ అయ్యేవి సమస్యను ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి మనం. మీ సమస్య ఏంటి ఐడెంటిఫై చేయండి. అవి ఎన్నైనా ఉండొచ్చు, నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం మంచిదే, తెలియాలి మనం దేన్ని సమస్యగా ఫీల్ అవుతున్నాము. మనం లైఫ్ లో చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాం.
కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని సాడ్ మూమెంట్స్ ఉంటాయి. హ్యాపీ మూమెంట్స్ కంటే సాడ్ మూమెంట్స్ ఆ మనీ బిలీఫ్స్ కానివచ్చు, ఫియర్, గిల్ట్. ఇప్పుడు ఏదైతే మన సబ్ కాన్షియస్ మైండ్ లో మన బ్లాక్స్ అనేవి మన డ్రీమ్ ని అట్రాక్ట్ చేయనివ్వకుండా చేస్తాయి. ఆ ఎమోషనల్ బ్లాక్స్ వల్ల సబ్ కాన్షియస్ మైండ్ అంటే 95% ఆ పక్కన వేరే వాళ్ళు ఏదైతే చెప్తారో మనకు ఆపోజిట్ పర్సన్, మన నైబర్స్ కానివ్వచ్చు, పేరెంట్స్ కానివ్వచ్చు, ఎవరైనా టీచర్స్, వీళ్ళంతా చెప్పినవి మన మైండ్ లో స్టోర్ అవుతాయి. మనకంటూ మనం ఓన్ గా కాన్షియస్ గా 5% మాత్రమే థింక్ చేయగలుగుతాం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే ఆ నెగటివిటీని కాన్షియస్ గా చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏదనుకుంటే అది మన డ్రీమ్స్ అనేది రియాలిటీలోకి వస్తాయి. డిస్కనెక్ట్ అయితే మళ్ళీ కనెక్ట్ అవ్వండి. రాస్తే ఇప్పుడు కంప్లీట్ అయితే చెప్పండి. క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రీత్. ఇన్హేల్ లవ్. ఒక పాజిటివిటీని ఇన్హేల్ చేయండి డీప్ గా, డీప్ బ్రీత్ తో. ఎక్సేల్ త్రూ ద మౌత్. స్ట్రెస్ మొత్తం నోటితో రిలీజ్ చేయండి. ఇన్హేల్. మీరు ఏదైతే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటున్నారో ఆ డ్రీమ్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయినట్లు ఇన్హేల్ చేయండి పాజిటివిటీతో, లవ్, ప్రేమగా. ఇన్హేల్ డీప్లీ అండ్ ఎక్సేల్ త్రూ ద మౌత్ ఆల్ యువర్ స్ట్రెస్. స్ట్రెస్ మొత్తం నోట్తో ఎక్సేల్ చేయండి. అగైన్ ఇన్హేల్ లైట్. ఒక తెల్లని కాంతి మన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్లు ఇన్హేల్ చేసి జస్ట్ విజువలైజ్ చేయండి. ఇన్హేల్ టు ద లైట్. ఎక్సేల్ అవుట్. రిలీజ్ ఆల్ యువర్ డౌట్స్. నోస్తోనే డౌట్స్ అన్ని రిలీజ్ చేయండి. నౌ ప్లేస్ ఆన్ హ్యాండ్స్ యువర్ హార్ట్ మీద హ్యాండ్స్ పెట్టుకొని స్ట్రైట్ గా, వెన్ను అనేది స్ట్రైట్ గా కూర్చోండి. ఎక్కడైనా కూర్చొని ఉండొచ్చు, చైర్ కానివచ్చు, నేల మీద కానివచ్చు. ఎక్కడ కూర్చున్నా మన స్పైన్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ హియర్ విత్ యూ. I love you. I'm sorry. Please forgive me. Thank you. 9 times repeat చేద్దాం. Dear inner child, I'm sorry. Please forgive me. Thank you. Dear inner child, I'm here with you. I love you. I'm sorry. Please forgive me. Thank you. Dear inner child, I'm here with you.
ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ హియర్ విత్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ హియర్ విత్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ హియర్ విత్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ హియర్ విత్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఓపెన్ యువర్ ఐస్. జస్ట్ హోపనపోన మెడిటేషన్ లాగా ఎక్కువ 108 టైమ్స్ అంటే టైం ఎక్కువ దానికి కిల్ అయిపోతుంది. నెక్స్ట్ మనము ఇన్నర్ చైల్డ్ విజువలైజేషన్ చేయాలి కదా, అందుకు 9 టైమ్స్ మాత్రమే, 9 కానీ 11 కానీ 9, 21, 108 టైమ్స్ మాక్సిమం టైం ఉంటే హోపనపోన ఎప్పుడు 108 టైమ్స్ చేసుకోండి. రిజల్ట్ అనేది ఇమీడియట్ గా ఉంటుంది. ఇంటెన్సిటీ ఫస్ట్ ఎంత ఉందో అనేది ఎమోషనల్ గా మీరు ఫీల్ అవుతున్నారు. ఐస్ క్లోజ్ చేసుకొని బాడీ మొత్తం స్కాన్ చేసుకోండి ఒకసారి. మీ బాడీ మొత్తం స్కాన్ చేసుకొని ఏదో ఒక ప్లేస్ లో హెవీగా ఉంటుంది, బాడీలో ఏదో ఒక ప్లేస్ లో హెవీగా ఉంటుంది. ఆ ప్లేస్ ని ఐడెంటిఫై చేసి ఆ ప్లేస్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి హోపనపోనో చేయండి 108 టైమ్స్. జస్ట్ ఓరికే హోపనపోనో చేస్తే ఏం రిజల్ట్ ఉండదు. అందరు ఏం చేస్తారు, అందరు చేసే మిస్టేక్ ఏంది, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. హోపనపోనో చేసుకుంటే రిజల్ట్ వస్తుంది అని వినింటారు. బేసిక్ హోపనపోనో అది చేసుకోవడం వల్ల రిజల్ట్ వస్తుంది, కానీ నువ్వు దేనికి చేస్తున్నావో తెలియకుండా చేస్తే రిజల్ట్ ఎట్లొస్తుంది? నువ్వు ఏ దానికి చేస్తున్నావో దాన్ని ఫస్ట్ నువ్వు విజువలైజ్ చేసుకొని దాని మీద ఇంటెన్షన్ అనేది పెట్టి ఇంటెన్సిటీ ఎంత ఉందో ఐడెంటిఫై చేసుకొని తర్వాత నీ మైండ్ మొత్తం, నీ ఫోకస్ మొత్తం ఆ పార్ట్ మీద, ఆ పెయిన్ మీద, ఆ ఎమోషన్ మీద దాన్ని ఫోకస్ చేసి మ్యూజిక్ ఏదైనా పీస్ఫుల్ గా ఉండే మ్యూజిక్ పెట్టుకొని 108 టైమ్స్ హోపనపోనో చేయండి. ఇమీడియట్ గా 108 టైమ్స్ కంప్లీట్ అయిన వెంటనే ఎంతో కొంత ఇంటెన్సిటీ అనేది డౌన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. హోపనపోనో చేస్తా ఉంటారు కానీ చేసే పద్ధతి తెలియదు. ఇవి చిన్న చిన్నవి ఫాలో అయినామంటే చిన్న చిన్న మిరాకిల్సే స్టార్ట్ అయ్యి పెద్ద పెద్దవి కూడా అచీవ్ చేయొచ్చు. చిన్న వాటితోనే బ్లాక్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. బాగా ఓపెన్. ఓకే మేడం. హోపనపోనో బేసిక్ హోపనపోనో ఉంది కదా, మళ్ళీ రిపీట్ చేయమన్నారు అందుకే చేస్తున్నా. బేసిక్ హోపనపోనో, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి మనం దేనికి చేస్తున్నామో రీజన్ ఉండాలి. ఊరికే చేసినామంటే ఫలితం ఉండదు, అంటే రిజల్ట్ మీకు కనిపించదు. ఇమీడియట్ గా 108 టైమ్స్ చేసిన వెంటనే రిజల్ట్ అనేది చూడాలంటే ఒక్కసారి మీ ఐస్ క్లోజ్ చేసుకొని
బాడీ మొత్తం స్కాన్ చేసుకోండి. ఇన్హేల్ ఎక్సేల్ చేసుకొని, ఇన్హేల్ ఎక్సేల్ అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్హేల్ మౌత్ నోస్ తో చేయండి, ఎక్సేల్ మౌత్ తో రిలీజ్ చేయండి. బ్రీత్ మౌత్ తో రిలీజ్ చేయడం వల్ల ప్రెజర్ అనేది బయటికి అంతా పోయినట్లు ఫీల్ అవుతాం.